అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో అంతా కూడా లైట్ లావెండర్ రిలేటెడ్ సారీస్ అయితే చూపించాలనుకుంటున్నా మీషోలో తీసుకున్న సారీ కూడా లావెండర్ సారీ ఎలా వచ్చిందో కంపేర్ చేస్తూ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా అండ్ దానికంటే ముందు మీషోలో కూడా నేను ఇంకొక సారీ తీసుకున్నాను అన్నమాట మీరు అడుగుతున్న లో బడ్జెట్ లో ఫ్యాన్సీ సారీస్ అండ్ ఇది వచ్చేసి ఇదిగోండి ఇలా మనకి సీత్రూ కవర్ లో వస్తున్నాయి కొన్ని సీత్రూ కవర్ లో వస్తున్నాయి కొన్ని ఏమో సీత్రూ కవర్ రావట్లేదు సో కొన్ని ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ షిఫాన్ శారీ అన్నమాట ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ తో వచ్చిన షిఫాన్ శారీ సో ఎవరికన్నా ఇప్పుడు అంతా కొంచెం మ్యారేజ్ సీజన్ అలా నడుస్తుంది కదా సో హల్దీ రసంకి అలా ప్లాన్ చేసుకుంటే ఇలా ఎల్లో కలర్ మీషోలో అయితే ఇది ప్రిఫర్ చేయొచ్చు కంప్లీట్ ఎల్లో ఇంకా వీడియోలో కొంచెం డార్క్ కనిపిస్తుంది అంత డార్క్ లేదు అండ్ లైట్ వెయిట్ ఫాయిల్ మిర్రర్ అన్నమాట సో మిర్రర్ కి కూడా మనకి ఎల్లో థ్రెడ్ వచ్చింది కాబట్టి నీట్ గా ఉంది సో చూడండి ఇలా లైట్ వెయిట్ శారీస్ హల్దీ రసంకి అలా తీసుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకా వాటర్ అవి పడినా కూడా మనకి తడిచినా ఏం అవ్వదు అండ్ ఈ శారీకి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ సిల్వర్ బ్లౌజ్ వచ్చేసి ఓ గాడ్ ఇది మాత్రం ఇష్టం ఉన్న వాళ్ళే బ్లౌజ్ కుట్టించుకోండి వై బికాస్ ఇది ఎలా వచ్చింది చూడండి టిష్యూ మిక్స్డ్ సిల్వర్ అన్నమాట ఇది టిష్యూ మిక్స్డ్ సిల్వర్ నార్మల్ సిల్వర్ మనకి ఇదేంటి రా సిల్క్ టైప్ లో సెకండ్ క్వాలిటీ రా సిల్క్ సిల్వర్ వేరు ఇది వచ్చేసి టిష్యూ మిక్స్డ్ సిల్వర్ అన్నమాట సో టిష్యూ లాగా ఉంది ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ గా నేనైతే ప్రిఫర్ చేయలేను ఇది బ్లౌజ్ గా కంటే పిల్లలకి ఏదైనా క్రాప్ టాప్స్ కానీ అలా ఏమైనా ప్లాన్ చేయొచ్చు చూడండి ఇది సో బట్ రివ్యూస్ లో అయితే చాలా మంది కుట్టించుకున్న వాళ్ళు ఉన్నారు సో దట్ ఈస్ మన ఇష్టం బట్టి ఫ్యాబ్రిక్ క్యారీ చేసే విధానం బట్టి ఫ్యాబ్రిక్ ఇదైతే చాలా బాగుంది మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ అన్నమాట సో ఇది ఎలా వచ్చిందో చూపిస్తాను ప్లెయిన్ శారీ ఇక్కడ నుంచి వస్తుందండి ప్లెయిన్ సో ఇది వచ్చేసి మనకి ఇన్నర్ సైడ్ అన్నమాట సో చూడండి అవుటర్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి మనకి ఇలా మిర్రర్ వర్క్ అనేది స్టార్ట్ అయింది ప్లెయిన్ ఎల్లో శారీ అన్నమాట చూడండి ప్లెయిన్ ఎల్లో శారీ సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి క్వాలిటీ ఆఫ్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది ఇదిగోండి మనకు పళ్ళు దగ్గరికి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట సో ప్లెయిన్ ఎల్లో శారీ ఇలా ఏమన్నా హల్దీ రసమ్స్ కానీ లేదా వేరే వాళ్ళ దానికి వెళ్తున్నాము అన్నప్పుడు కూడా ఇలా మంచి పింక్ కలర్ శారీ క్యారీ చేయొచ్చు బాగుంటుంది ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఇదిగోండి ఈ శారీస్ ఏంటి అంటే వాటర్ లో తడిచిన ఏం అవ్వదు డైలీ వేర్ గా కూడా చాలా మంది యూజ్ చేసేలాంటి రెగ్యులర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ విత్ ద మిర్రర్ వర్క్ అన్నమాట వెరీ సాఫ్ట్ వచ్చింది చూడండి ఇక్కడ వచ్చేసి పళ్ళు సైడ్ వచ్చేసరికి మనకు 4 సైడ్స్ ఇట్లా మిర్రర్ వర్క్ వచ్చింది దీన్ని తోటి మనకు కావాలంటే లెహెంగాగా స్టిచ్ చేసి ఇది హాఫ్ దుపట్టాగా చేసుకుని వేరే ఇంకేదైనా డిజైనర్ బ్లౌజ్ ఓకే ఈ బ్లౌజ్ తో కూడా మనం వీళ్ళు పేరప్ చేయొచ్చు ఎవరైనా సరే ఇలా కూడా క్యారీ చేయొచ్చు సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంది సో దిస్ ఈస్ ద లుక్ అన్నమాట సో అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎల్లో వచ్చేసి ఎగ్ లోపల ఉన్న ఎల్లో ఉంటుంది చూసారా ఎగ్ ఎల్లో ఆ టైప్ గా ఉందన్నమాట కంప్లీట్ ఆ ఎల్లో లెమన్ ఎల్లో కాదు ఆ ఎల్లో లెమన్ ఎల్లో ఉంటే కూడా తీసుకోవచ్చు అసలు ఇంకో కలర్ ఇదిగోండి ఓకే ఇది మీషోలో తీసుకున్న ఒక ప్రోడక్ట్ అన్నమాట హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఇది ఏం తీసుకున్నాను ఎలా వచ్చిందని చెప్తాను యాక్చువల్లీ ఇది ఏంటి అంటే ఇది టీ తాగే కప్స్ అన్నమాట టీ కప్స్ స్టీల్ టీ కప్స్ మీషోలో తీసుకున్నాను సెట్ ఆఫ్ 6 అన్నమాట సెట్ ఆఫ్ 6 నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఓకే గట్టిగానే వచ్చింది పర్లేదు కింద పడింది కూడా ఏం అవ్వలేదు ఇదిగోండి సెట్ ఆఫ్ 6 మన క్వాంటిటీ కొంచెం ఎక్కువ తాగే వాళ్ళైతే ఫుల్ ఎక్కువ క్వాంటిటీ తాగొచ్చు దీనిపైన కూడా ఇలా ఫ్లవర్ అయితే వచ్చింది సో క్వాలిటీ ఓకే ఫైన్ మరి అంటే ఇలా గట్టిగా ఒత్తితే అలా ఇదైపోయేలా కూడా ఏం లేవు ఇట్స్ గుడ్ వన్ తీసుకోవచ్చు అనమాట సో మీషోలో అయితే నేను ట్రై చేసా ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 6 అనమాట సమ్ 300 చేంజ్ ఉన్నట్టుంది సో బయట నేను ట్రై చేయలేదు నేను మీషోలోనే తీసుకున్నా సో బయట నేను చాలా లావుగా థిక్గా వచ్చిన స్టీల్ కప్స్ తీసుకున్నాను ఒకటే చాలా కాస్ట్ 100 రూపీస్ ఒకటి లాగా ఉండే సో ఇది ఏదో తక్కువలో ఉన్నాయి డైలీ యూస్ కి బాగానే ఉంటాయి అనుకున్నా కాకపోతే ఇది షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయండి కేర్ఫుల్ ఉండాలి ఇవి షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి సో నేను ఫ్యాట్ గా వచ్చింది తీసుకున్నా బయట సో దట్ వాస్ సింగిల్ కప్ వాస్ 100 రూపీస్ అనమాట
ఇవైతే కాస్త షార్ప్ గా ఉన్నాయి ఎడ్జెస్, చూసుకొని తీసుకోవచ్చు. క్వాంటిటీ కూడా మనకు రెగ్యులర్ గా సరిపడే క్వాంటిటీ, టీ కానీ కాఫీ కానీ అలవాటు ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి లావెండర్ స్పెషల్ ఇంక ఇప్పటి నుంచి. అండ్ ఇక్కడ నేను పెట్టుకున్న సెట్ వచ్చేసి కంటే స్టైల్ వస్తుంది, కింద విత్ గ్రీన్ బీడ్స్, హెవీ లాకెట్ అండ్ బిగ్ ఇయర్ రింగ్స్ అనమాట. కొంచెం వెయిట్ ఉన్నాయి, అంటే నాకు వెయిట్ అనిపిస్తున్నాయి, రెగ్యులర్ గా క్యారీ చేసే వాళ్ళకి ఏం వెయిట్ అనిపించవు. సో ఈ లాకెట్ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ వచ్చాయి. ఇది కాస్ట్ వచ్చేసి 1400 చేంజ్ ఎంతో పడింది. సో దిస్ ఈజ్ 1400, సారీ 1600 సెట్ అనుకుంటా, 1600. కింద గ్రీన్ బీడ్స్ వచ్చాయి, బీడ్స్ చూడండి ఇలా కింద గ్రీన్ బీడ్స్ కూడా తీగతో అల్లారనమాట, అల్లినవి ఇలా. ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ సుజాత గోల్డ్ కవరింగ్స్. సో కంటే సెట్ అనమాట, ఇలా అయితే ఉంది. దీనికి లాంగ్ హార్ వేసేసుకున్న. ఈ ఇయర్ రింగ్స్ అనేవి చాలా వాటికి మెయిన్గా ఇయర్ రింగ్స్ నచ్చాయి. కంటే అనేది నేను నిండుగా ఉంటుంది అనుకున్నా, నా నెక్ కి సన్నగానే కనిపిస్తుంది, లాకెట్ హెవీగా కనిపిస్తుంది. సో నేను మీషోలో తీసుకున్న లావెండర్ శారీ. సో ఈ లావెండర్ శారీ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను నేను మీకు. ఇది నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, యాక్చువల్లీ ఎప్పటి నుంచో చూస్తున్నా, బట్ ఇది ఎలా వస్తుందో, ఫేక్ వస్తుందేమో. ఎందుకంటే బెనారస్ బూటీ వచ్చి బెనారస్ స్టైల్లో ఉన్నవి జనరల్ గా హై ప్రైస్ ఉంటాయి అని అనుకున్నాను. బట్ ఇది వచ్చేసి ఎలా ఉంది అని అంటే కొంచెం కాటన్ మిక్స్డ్ టైప్ లో ఉంది. సో కాటన్ మిక్స్డ్ టైప్ లో ఉంది. ఇది వచ్చేసి జెరీతో వీవింగ్ అయిందే. సో శారీ అంతా ఓపెన్ చేద్దాము. బట్ అలా అని గట్టిగా స్టిఫ్ కాటన్ అయితే కాదు. ఓకే, ఈ ప్రైస్ కి దిస్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ గుడ్ అని చెప్పచ్చు. శారీ అంతా కూడా మంచిగా సింగిల్ పళ్ళు క్యారీ చేయొచ్చు, స్టెప్స్ పెట్టుకోవచ్చు, అన్ని ఏజెస్ వాళ్ళకి సూట్ అవుతుంది, పెద్దవాళ్ళు కూడా క్యారీ చేస్తారు. లైట్ లావెండర్ విత్ బెనారసీ టైప్ ఆఫ్ పళ్ళు. దిస్ ఇస్ ద పళ్ళు అండి, ఇదిగోండి పళ్ళు అంతా కూడా వైట్ జెరీ వచ్చింది. ఓకే, వీవింగ్ అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, వైట్ జెరీ వీవింగ్. ఇది బ్యాక్ సైడ్. ఓకే, ఇది బ్యాక్ సైడ్, సారీ ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ చూడండి ఇలా వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద పళ్ళు. ఇది థ్రెడ్ లైట్ కలర్, నీట్ గా వచ్చింది. అసలు లైట్ లావెండర్ ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ట్రై చేశాను నేను. యాక్చువల్ ఎప్పటి నుంచో చూస్తున్నా. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, రెడ్, పింక్, ఎల్లో ట్రై చేయొచ్చు. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది అనమాట. మంచి సిల్వర్ బ్లౌజ్ తో వేయచ్చు. ఇది కట్టుకున్నా కూడా నీట్ గా కట్టుకోవడానికి వస్తుంది, బికాస్ వైది ఎందుకంటే మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్. బార్డర్ వల్ల దీని లుక్ డిఫరెంట్ గా ఉంది, బెనారసీ శారీ ఏమో అన్నట్టుంది. బట్ ఇది వచ్చేసి కాటన్ మిక్స్డ్, కాటన్ సిల్క్ అన్నట్టు, సిల్క్ మిక్స్డ్ కాటన్ అనమాట. బట్ చూడడానికి మాత్రం చాలా లెనిన్ కాటన్ టైప్ లో కనిపిస్తుంది, బట్ ఇది లెనిన్ కాటన్ అయితే కాదు. ఇదిగోండి వైట్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని కట్టుకునే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, సూపర్ ఉంటుంది లుక్. సో కంప్లీట్ శారీ చూసేద్దాం. ఓకే, లోపర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా స్ట్రైప్స్ వచ్చింది చూడండి. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ వచ్చి ఇదిగోండి బార్డర్ ఇలా వచ్చింది, బార్డర్ వచ్చింది అనమాట. ప్లెయిన్ వచ్చి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్ వచ్చేసి 1 మీటర్. అండ్ ఈ లోపర్ సైడ్ ఏదైతే ఫస్ట్ రౌండ్ తిరుగుతుందో శారీ అంతా ఇలా సిల్వర్ లైన్స్ వచ్చాయి అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ రౌండ్ మొత్తం వస్తుంది. ఓకే, బ్యాక్ సైడ్ కూడా కొంచెం కనిపిస్తుంది మనకు ఆ బూటీ లేనిది కింద. అండ్ ఇక్కడ నుంచి మనకంతా ఇలా స్టార్ట్ అవుతుంది. బట్ ఈ ప్రైస్ కి మాత్రం బాగుంది శారీ. సో డెఫినెట్ గా ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. లైట్ లావెండర్ కలర్ కే పడిపోతాం, సూపర్ ఉంది కలర్. ఇట్స్ ఎ గుడ్ వన్, ఈ బడ్జెట్ కి గుడ్ వన్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నేను కూడా అబ్బా ఏమొస్తుంది, ఇలాంటి బార్డర్స్ అనేవి మంచి కాస్ట్లీ శారీస్ కే వస్తాయి, ఇవి ఏ శారీస్ పడితే ఆ శారీ వస్తే మళ్ళీ లావుగా ఎలా పడితే అలా వస్తుంది శారీ అనుకున్నా. బట్ చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా నీట్ గా కూడా ఉంటది కట్టుకుంటే. కలర్ సూపర్, ఫ్యాబ్రిక్ కూడా మంచి లెనిన్ శారీ ఫీలింగ్ ఉంటుంది చూసే వాళ్ళకి. దగ్గరకు వచ్చి పట్టుకుంటేనే తెలుస్తుంది ఇది కాటన్ మిక్స్డ్ సిల్క్ అని, లేకపోతే తెలియదు. సో దిస్ ఇస్ ద లుక్ అనమాట, దిస్ ఇస్ ద శారీ. సో ఈ శారీ నేను మీషోలో తీసుకున్న లావెండర్ శారీ. అండ్ ఇవి రెండు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్న లావెండర్ శారీస్ అనమాట. ఇన్స్టాగ్రామ్ ఇది వీవర్స్ దగ్గర నుంచి వచ్చింది, వీవర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ వచ్చింది శారీ. సో ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ శారీ. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ వరకు ఆర్య కలెక్షన్స్ చూసి ఉండొచ్చు కదా, దాంట్లో సేమ్ ఈ శారీ ఆ అమ్మాయి కట్టుకుని ఉంది. నేను ఆ ఫోటో షేర్ చేస్తాను మీకు. సో ఇదన్నమాట. సో అదే ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు ఈ శారీ కనిపించింది. ఈ శారీ వచ్చేసి మనకి 1350
ఇది 1350, ఇది 4000 చేంజ్. దిస్ ఇస్ 1350, ఇది 4000 చేంజ్. ఫ్యాబ్రిక్ లో డిఫరెన్స్ ఉంది. ఇందాక నేను చూపించిన మీషో శారీ వచ్చేసి మనకి 600 or 700 చేంజ్. దట్ ఈస్ సూపర్ ఉంది. ఆ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, లైట్ గా చాలా బాగుంది క్యారీ చేయడానికి. సో ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది, బట్ ప్రైస్ ఇస్ డిఫరెంట్, ఫ్యాబ్రిక్ ఇస్ డిఫరెంట్, అందుకే ప్రైజెస్ పడ్డాయి. దీని బార్డర్ చూడండి ఇలా వచ్చింది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మొత్తం కూడా టిష్యూ తోటి ఉంది. నేను తను కట్టుకున్న పిక్చర్ యాడప్ చేస్తాను, సేమ్ శారీ కట్టుకుంది. సో ఎలా ఉంది లుక్ అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి చూడండి పైన సైడ్ బార్డర్ అనమాట. ఇది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి పట్టు, సెమీ పట్టు శారీ. ఇది పట్టు శారీస్ లో కూడా ఇలా అయితే వస్తాయి. ఇది సెమీ పట్టు శారీ. సో ఎప్పుడైనా చిన్న చిన్న పూజలకి వాటికి కట్టేసుకోవడానికి బాగుంటుంది అనేసి అయితే ట్రై చేశాను ఈ కలర్, లీలాక్ కలర్ కోసం. సో దిస్ ఇస్ పల్లు, దిస్ ఇస్ పల్లు. సో శారీ ఓపెన్ చేసి చూసేద్దాం మొత్తం శారీ. సో దిస్ ఇస్ బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్, ఇది పల్లు. సో ఇన్స్టాగ్రామ్ లో పర్చేస్ చేయొచ్చా అని అనుకోవచ్చు. ఇది నేను యాక్చువల్లీ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. పట్టు డ్రేప్స్, పట్టు శారీస్ బై సాయి, పట్టు డ్రేప్స్ బై సాయి ఉంటుంది. నేను అలా లింక్ ఇచ్చేస్తాను. దీంట్లో చాలా అంటే డిఫరెంట్ బూటీస్ అనమాట. వాళ్ళ వీవర్స్ దగ్గర వాళ్ళు వీవింగ్ చేసినప్పుడు ఒక సెట్ ఆఫ్ ఇదే ప్యాటర్న్ లో డిఫరెంట్ బూటీస్ తోటి సెట్ అలా తీసినది. ఆ లింక్ ఇచ్చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ చూడండి అంతే. ఇది కొలాబరేషన్ కాదు కాబట్టి మీకు నచ్చితే మీరు చూసి ట్రై చేయాలనుకునే వాళ్ళే ట్రై చేయొచ్చు. నాకు ఎలా వచ్చింది శారీ అనేది నేను షేర్ చేస్తున్నా. మళ్ళీ ఈ శారీ ఫోటో పెట్టేసి ఇది మీషోలో లేదా అని అడగండి. ఇది మీషోలో కాదు, ఇన్స్టాగ్రామ్ శారీ. నేను పర్సనలీ పర్చేస్ చేశాను. చూడండి మొత్తం. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మొత్తం కూడా వీవింగ్ చేశారు కాబట్టి ఇలా వచ్చింది బ్యాక్ సైడ్. ఓకే, కొంచెం తట్టుకుంటది, బట్ ఎక్కువ ఏం కాదు, కొంచెం తట్టుకుంటది. ఇదిగోండి పైన కింద. శారీ హైట్ లెంత్ అంతా పెద్దగా ఉంది అండ్ మొత్తం కూడా టిష్యూ మిక్స్డ్. సో చూడడానికి అసలు కంప్లీట్ డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. ఇదిగోండి శారీ అంతా కూడా చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ. ఎండింగ్ పార్ట్ లో మనకి ఒక 1/2 మీటర్ వరకు ఇలా ప్లేన్ వచ్చింది. సో దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదే ప్యాటర్న్ లో ఈ ప్రైస్ లో 4000 వరకు. సో ఇంకా వీవర్స్ దగ్గర కాబట్టి ఇంకో 200 తక్కువే ఉంది. వేరే ఇన్స్టాగ్రామ్ పేజెస్ కంటే కూడా ఆ పేజ్ లో తక్కువే ఉంది. దిస్ ఇస్ ద శారీ అనమాట. ఇది వచ్చేసి టిష్యూ మిక్స్డ్. ఫస్ట్ నేను మీషోలో చూపించిందేమో కొంచెం లెనిన్ టైప్ లో శారీ లాగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, చాలా బాగుంది ఈ శారీ కూడా. సో ఇది వచ్చేసి ఎలా ఉంది అంటే కొంచెం ప్లెయిన్ క్లాత్ వచ్చింది. ఇది టిష్యూ కాదు, ఇది మిడిల్ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. చూడండి ప్లెయిన్ వచ్చి బూటీస్ ఇలా వచ్చాయి. ఓకే, ఇది చిన్న సైజ్ బార్డర్ వచ్చింది, పైన సైజ్ బార్డర్ ఇలా. ఇది కూడా సేమ్ కలరే కదా. మళ్ళీ ఈ 3 కలర్స్ సేమ్ ఏం చేస్తారని అడగండి. కంపల్సరీ వీటిని ఏం చేస్తానో చేసిన తర్వాత చెప్తాను. సో ఇది పళ్ళు, దిస్ ఇస్ పళ్ళు. సో మా చిన్న పాప అయితే నాకు లంగా కుట్టించు అని అడుగుతుంది. బట్ ఏ శారీకి ఆ శారీ డిఫరెన్స్ అయితే ఉంది. ఇందాకదేమో టిష్యూ శారీ, ఇదేమో ప్లెయిన్ శారీ. సో చూడండి ఇది ప్లెయిన్, బ్లౌజ్ పీస్ కూడా ప్లెయిన్ వచ్చింది. ఇక్కడ మీరు ఫ్యాబ్రిక్ గెస్ట్ చేసుకోగలిగితే ఫ్యాబ్రిక్ ని గెస్ట్ చేసుకోండి. ఇది ప్లెయిన్ శారీ విత్ ద బార్డర్ వచ్చింది. ఓకే, ఇందాకది టిష్యూ మిక్స్డ్ కాబట్టి ఆ షైన్ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ శారీ. ఇది పళ్ళు, ఇది పళ్ళు అనేది కాస్త డిఫరెంట్ గా వచ్చింది. వీవింగ్స్ లో వచ్చేస్తుంది కదా. ఓకే, పళ్ళు అంత కాస్ట్ రాలేదు. శారీ అంత ఇలా అయితే వచ్చింది. శారీ బ్యాక్ సైడ్ చూపిస్తాను. శారీ బ్యాక్ సైడ్ వీవింగ్ అనేది కొంచెం బయటకు వచ్చింది, బట్ ఓకే హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఎందుకంటే ఇది జెరీ బూటీ సపరేట్ గా వేశారు ప్లెయిన్ క్లాత్ పైన. అదేంటంటే కంప్లీట్ టిష్యూ మిక్స్డ్ శారీ. ఇదిగోండి శారీ అంతా ఎలా వచ్చిందో చూపిస్తాను. సారీ, ఈ శారీ వచ్చేసి కేఎస్ టెక్స్టైల్ శారీస్ అని, ఐ థింక్ చెన్నై సైడ్ వాళ్ళది. సో కేఎస్ టెక్స్టైల్ శారీ అని ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 1350 పడింది. సో నేను ప్రైజెస్ అన్ని వీడియోలో చెప్తున్నా. ఇందాక శారీ వచ్చేసి 4000 అంటే 3800 పడింది. సో మీషోలో శారీ ఎంత పడింది అనే పేజ్ ఇచ్చేస్తాను కదా. ఈ శారీ వచ్చేసి మనకి 1350 పడుతుంది. సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఈ లీలాక్ లుక్ కోసం ఎవరైనా చూస్తున్నారు అయితే ఇది ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. వీళ్ళ పేజ్ లో కూడా చాలా డిఫరెంట్ బూటీస్ తో ఉన్నాయి.
చాలా రివ్యూ పిక్చర్స్ ఉన్నాయి. సో ఇది నేను కొలాబరేషన్ ఏం చేయట్లేదు, నేను పర్సనలీ పర్చేస్ చేసుకున్న డిఫరెంట్ పేజెస్ వాళ్ళ దగ్గర ఈ లీలాక్ శారీ. లీలాక్ అని కూడా అనొద్దు, లైట్ లావెండర్ శారీస్ అండి. లీలాక్ అంటే కొంచెం పింక్ షేడ్ మిక్స్ అవుతుంది, ఇది లైట్ లావెండర్ శారీస్. ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది, ఈ లీలాక్ ఇవన్నీ ఇదే ప్యాటర్న్ లో. సో ఇక్కడ చూడండి మనకి ఈ శారీలో కూడా ఒక 1/2 మీటర్ పైన మనకి ప్లెయిన్ క్లాత్ అయితే వస్తుంది, కింద బార్డర్ వచ్చేస్తుంది కాబట్టి కనపడదు. ఓకే, ఈ ప్లెయిన్ క్లాత్ దగ్గరే మీరు ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది గెస్ట్ చేయొచ్చు. వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్. మనకి ప్రైస్ వచ్చేసి 1350కి ఈ శారీ సూపర్ అని చెప్పాలి. 1350 రూపీస్ కి ఈ శారీ కూడా సూపర్. ఈ శారీ ప్యాటర్న్ లో ఉన్న ఏమన్నా డిఫరెంట్ డిజైన్స్ లో కూడా నేను షేర్ చేస్తాను. అండ్ వీళ్ళ వాట్సాప్ నెంబర్ కావాలంటే నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. ఇందాక శారీ కూడా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను, వీళ్ళకి కూడా ఇచ్చేస్తాను. ఓకే అండి, నా వీడియో మీకు కనుక నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు, నేను ఇచ్చే లింక్స్ ఆర్ ఫోన్ నెంబర్స్ త్రూ. సో ఈ శారీ వచ్చేసి మీషోలో తీసుకుంది, బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. దాని రిలేటెడ్ కోడ్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ నెక్ పీస్ కోడ్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ కోడ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.